అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మినుకుమంటూనే ఉంది. ఎన్ని విధాలా దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావటం లేదు. విజయలక్ష్మి పురోహితుని పిలిచి లగ్నం పెట్టించింది. జయంతిని ఎవరూ సంప్రదించలేదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, వద్దు అని జయంతి బయటపడను లేదు. పెళ్లి సరిగ్గా 20 రోజులుంది. పెళ్లి శుభలేఖలు వచ్చాయినాయి. పనులు చురుగ్గా సాగుతున్నాయి. చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతున్నందుకు విజయలక్ష్మి ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయిస్తోంది. సాధ్యమైనంత వరకు వారం రోజుల ముందుగానే వస్తానని, సెలవుల కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు. అన్నీ సవ్యంగా చకచక జరిగిపోతున్నాయి. రోజులు గిర్రున తిరిగి వస్తున్నాయి. పెళ్లి 10 రోజుల్లోకి వచ్చేసింది. ప్రసాద్ ఎల్లుండి వస్తున్నాడని తెలియజేశాడు. ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకుని చీరల కోసం షాప్కి వెళ్ళింది. చూడు రంగులు నీకేవిష్టమో చూసుకో అంది. నాకు తెలియదు, మీరే చూడండి, నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యాసగా అంది జయంతి. కొన్ని రాత్రిళ్లుగా తనకు అసలు నిద్ర అనేది కానీ, మనసుకి విశ్రాంతి అనేది కానీ లేదు. ఊరికే అలసట అనిపిస్తుంది. ముభావంగా ఉంటే ఆవిడ ఏమనుకుంటుందోనని లేని హుషారు తెచ్చిపెట్టుకుని బలవంతంగా తిరుగుతోంది. షాపు అతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు. ఇవిగో, ఇవి బాగుంటాయి, ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, ఈ రంగులు ఆవిడకి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టలా ఒకటే వాగుతున్నాడు. ఇదిగో చూడండి, ఎంత మంచి రంగో, కలర్ గ్యారంటీ. లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున్న చీర చూస్తూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడింది. అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర. నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డు వచ్చాయి గాని చూడు, ఈ చీరలో ఎంత బాగున్నావో. నడుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. ఆ రోజులు ఏమైపోయినాయి? అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది? చూడు, ఈ అంచు చాలా బాగుంది, తీసుకుంటావా? విజయలక్ష్మి చీరని చేతిలోకి చూస్తూ అడిగింది. వద్దు, నాకు ఆ రంగు బాగాలేదు, అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి. షాపు వాడు వింతగా చూశాడు. అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలియదు, ఎక్కడ అడవి సరుకురా బాబు అన్నట్టున్నాయి. సరే, మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. షాపులోకి ఇంకో కస్టమర్ రావటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి. అదిగో ఆ నీలం చీర ఇటు చూపించు, అప్పుడే షాపులోకి వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ అడిగింది. జయంతి, విజయలక్ష్మి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు. క్షణంసేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి. వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది. ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత 800 రూపాయలు చందా ఇచ్చేలా చేసిన సరస్వతి రామన్. జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది. వెంటనే మొహం చాటంత చేసుకుని, అరే మిసెస్ శేఖర్, మీరిక్కడున్నారే, మెడ్రాస్ ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరకు వచ్చింది. 800 చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడికి తెలుసు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. ఏం చెప్పడానికి తోచడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? విజయలక్ష్మి అనుమానంగా అడిగింది. మీతో కాదు, మీ ప్రక్కన ఆవిడతో. కొంచెం దారి ఇస్తారా? సరస్వతి రామన్ విస్మయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకొని జయంతి దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? ఏరి మీ వారు కనిపించరే అంది. జయంతి విస్మయంగా చూస్తుండిపోయింది. నేనిక్కడికి వచ్చి 1 రోజుల పైనే అయింది. ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి. నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను. ఇదిగో ఈ చీర ఎలా ఉంది? దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ని విసుగ్గా పిలిచింది. వస్తున్నా, ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ, మీరు కూడా బట్టలు చూస్తుండండి, నేను కూడా ఆ పని ముగించుకుని వస్తాను. ఇద్దరం కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెడదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎవరు లక్ష్మి ఆవిడ? విజయలక్ష్మి కటవుగా అడిగింది. మనం ఇంటికి వెడదామా? రక్తం లేని మొహంతో అంది జయంతి. పద, చీరలకి మళ్ళీ వస్తామని షాపు అతనితో చెప్పి విజయలక్ష్మి దవతీసింది. జయంతి అనుసరించింది. సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి ఇక శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది.
ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ. శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఎంత చిత్రం. ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి. కనిపించడం లేదు. నా మీద కోపం, అసహ్యం. నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు. అయినా నేనెంత మతిమరుపు దాన్ని. శేఖరం నీ పేరుతో అప్పుడప్పుడే ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా వ్రాశాను. ప్రసాదు నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ఛాసే రాలేదు. మొన్న వచ్చినప్పుడు నా సంభాషణ రాలేదా? అడగలేక అడిగింది. ఎందుకు రాలేదు, ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే. నాకేం తెలుసు ఇదంతా. విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చిపోగానే ఈ అమ్మాయి నీ సెక్రటరీ అన్నప్పటి అతని మొహం కదిలింది. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, దీనంగా అడిగింది జయంతి. వెంటనే బట్టలు సర్దుకో, రైలెక్కిస్తాను. రైలా? అవును. అసలు నేనే వచ్చి దించి శేఖరాన్ని మొహం మీద 4 అడగాలని ఉంది. కానీ నాకేం టైం లేదు. ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. ఈ లోపల పెళ్లి కూతుర్ని చూడాలి నేను. జయంతి క్రిందకు చూస్తుండిపోయింది. ఏం ఇష్టం లేదా? వెళ్ళవా? ధైర్యం లేదు. ఏం పర్వాలేదు. ఒకవేళ అతను ఏదైనా అంటే, అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరికి వచ్చేయి. ఈ ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. కానీ ప్రసాద్ భారీగా కాదు, నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది. తప్పదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకొని క్షమాపణ కోరుకోవడానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకేం నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి, దృఢంగా అంది విజయలక్ష్మి. జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకి కానీ వెళ్దామా అనుకుంది. వద్దు, ముందు అతని దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఒకవేళ అతను ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరుగు రైలెక్కి విజయలక్ష్మి దగ్గరికి చేరుకోవచ్చు. టాక్సీ ఇంటికి సమీపిస్తుంటేనే మనసంతా ఎలాగో అయిపోసాగింది. తను ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు. జయంతి తేలికగా ఊపిరి పీల్చింది. ఇది కొంత నయం. సరాసరి అతనికి గుమ్మంలోనే ఎదురవకుండా. తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది. కొద్దిసేపైన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు. నాయర్, గుర్తున్నానా? భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది. వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన ఉన్నారా లోపల? నేను ఇంట్లోకి రావచ్చా? నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకుని దారి ఇచ్చాడు. వాసు లేడా? ఉన్నాడన్నట్టు తలూపాడు. రాత్రంతా నిద్రలేదు. స్నానం చేస్తాను. తినటానికి ఏమైనా ఉందా? బాగా ఆకలి వేస్తోంది. నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు. జయంతి లోపలికి వచ్చింది. ఆ హాలు, ఆ గదులు, వాటిలో సామాను, పూల కుండీలు, వాటన్నింటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు. ఏం వాసు? పలకరించింది. వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు. కొద్దిసేపైన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది. అతని గదిలో పెట్టె, హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి. సాయంత్రం ఊరు వెడుతున్నారు అని చెప్పాడు నాయర్. నయం, ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది. ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా, హాయిగా ఉంది. అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయిన భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది. వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకనేది ఎరగని జయంతికి కాస్త నిశ్చింత అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది. చాలాసేపైన తర్వాత ఉన్నట్టుండి మెలకువ రావటంతో కళ్ళు తెరిచింది. గదిలో లైటు వేసి ఉంది. శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చేయి కిటికీ రెక్క మీద వేసి బయటికి చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్టు అనిపిస్తోంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. తెలిసిందల్లా ఒకటే, మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడిచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహలో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతను అలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. జయంతి మంచం మీద లేచి కూర్చుంది. శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. కాలం నిలిచిపోయింది. క్షణాలు దొర్లిపోయినా ఇద్దరిలో ఎవరికి చూపులు విడదీసుకునే ఝాసే లేదు.
చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి అతని దగ్గరకు పరిగెత్తి మెడ చుట్టూ చేతులు వేసి నేను వచ్చేశాను వచ్చేశాను అని చెప్పాలనిపించింది. తన తృప్తి, హాయి, మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఎప్పుడొచ్చావు జయంతి? కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు. అతని కంఠం ఎంత మామూలుగా ఉంది. తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికేమీ అనిపించడం లేదు. సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు. ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు. పోన్లే, మంచి పని చేశావు. నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఓసారి కళ్ళారా చూడగలిగాను. టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు. అంటే అర్థం కానట్టు అడిగింది. ఉత్తరంలో వ్రాసానుగా, ఏం పూర్తిగా చదవలేదా? ఉత్తరమా? ఏం ఉత్తరం? శేఖరం చివుక్కున వెనక్కి తిరిగి చూశాడు. నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడ ఎందుకున్నట్టు? జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. అతను మాట్లాడే ధోరణి, ఆ కళ్ళల్లో ఆ తాపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి. నిజంగా నాకు తెలియదు. నిన్న అంతా విజయలక్ష్మికి చెప్పేశాను. నేను చేసిందంతా తప్పే, నాది పొరపాటే. ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు. నువ్వు మాట్లాడవద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు. అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది. మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే, అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు? అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట. చూడలేదు. ప్రసాద్ చేతుల్లో మూర్ఛపోయిన తర్వాత ఊహించాను. అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వంత బెదిరి పారిపోవాల్సినంత భయంకరమైన పని నేనేం చేశాను? ఓ, మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ? మంచం దిగి నిలబడుతూ అంది. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా. శేఖరం మళ్ళీ వెనక్కు తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కుర్చీలో కూలబడుతూ, వద్దు జయంతి, వద్దు. ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు కూడదీసుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు. నాకిక ఓపిక లేదు, భరించే శక్తి లేదు, నాకు చేత కాదు అన్నాడు. జయంతి దగ్గరగా వచ్చింది. అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి. చేసిన పొరపాటు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నట్లు తెలియజేయాలి. నా ఈ ఒక్క మాట వినండి. ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే. కానీ అతనికి నాకంతా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రసాద్ అంతా చెప్పాడు. మొదలు ఇది చెప్పు. నువ్వు ఇలా రావటం ప్రసాద్కి తెలుసా? చెప్పి వచ్చావా? ప్రసాద్కి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? 4-5 రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా? ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి. నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా. ప్రసాద్ యోగ్యుడు. అతను భర్తగా లభించటం ఓ విధంగా నీ అదృష్టం. నీ చిన్నతనపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. మగవాడి మనసు నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో తెలియదు. దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా? నీ కాబోయే భర్త మనసు నొప్పించుకు. అతను నాకు భర్త కావడం లేదు. అది మొదట మీరు గ్రహిస్తారా? అంటే నాకు అతన్ని చేసుకోవటం ఇష్టం లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకు ఇష్టం కాకుండా వాళ్ళు బలవంతంగా కడుతున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం. అయితే వృధా. అది నేను నమ్మను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. శేఖరం కళ్ళు కోపంతో, అసహనంతో ప్రజ్వరిల్లాయి. అవును, అంతా మంచివాళ్లే. నేనొక్కదాన్నే చెడ్డదాన్ని, అబద్ధాలాడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడూ ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతను ఎప్పుడు చూపించారు? జయంతి. శేఖరం లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను. గొంతు జీరబోవటంతో క్షణం సేపు ఆగి, మీరు ఆడపిల్లయితే మీకు తెలిసేది అంది. నువ్వు మగపిల్లవాడివై నీకు కూడా ఓ పొగరుమోత దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు. అవును, పొగరు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి? ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశానో, ఎంత ఆశతో క్షణం క్షణం ఎదురు చూశాను.
నాకప్పుడు ఒంట్లో బాగలేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వక్కడ లేవు. నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతి హఠాత్తుగా అతని దగ్గరకు వెళ్ళి, అంతా నాకు తెలుసు. శివరాం చెప్పాడు. నేను నిజంగా మూర్ఖురాల్ని, క్షమించండి అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి. దగ్గరికి రానివ్వడం లేదు. నాకేం తెలుసు, నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో, కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లా ఒకటే, ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని, అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని. ఎంత ఫూల్వి, పళ్ళు బిగువున అన్నాడు. నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదనే అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలోంచి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని, నేను బీదవాడిని అయిపోతానని, అందరిలా నాకు ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం అనవసరం అని అనుకున్నావు. అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా. జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకుని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటాను. ఇంకా కొద్దిమంది డబ్బుంటే చాలు, మిగతా అన్ని అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మక ఏం చేయాలి? మీరెప్పుడైనా నాకేదైనా చెప్పారా? కనీసం నా మీద చూపుతోంది కేవలం జాలో, లేక నీకు బుద్ధి లేదు? ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను. అబద్ధాలాడకు. నన్నెందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చిపట్టుకుంటూ అడిగాడు. మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది. ఇవ్వలేదు? ఊహూ. క్షణం సేపు శేఖరం జయంతి బాధతో కెవ్వుమనబోయేంత గట్టిగా భుజం గుచ్చిపట్టుకున్నట్టు పట్టుకుని కళ్ళలోకి చూశాడు. ఇవ్వలేదు? రెట్టించాడు. ఇవ్వలేదు, ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ఛీ, ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు. యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడటంతో తల నుదుటికి కొట్టుకుంది. కొద్దిసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగబట్టుకున్న జయంతికి ఏడుపు ఒక్కసారి ఉప్పెనెలా పొంగింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరుద్ధుడైపోయాడు. జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా దగ్గరికెళ్ళి, ఏది, దెబ్బ తగిలిందా? చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడని? వద్దు, చూడొద్దు. మీరంటే నాకు అసహ్యం. నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వద్దు, ఒట్టు, నే చెప్తున్నా. జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకుని చూశాడు. నుదుటి మీద పొప్పి కట్టింది. కొద్దిగా చిట్లి రక్తం కనిపిస్తోంది. నే వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళుండే చోటికి. పొగరు వీసమైనా తగ్గలేదు. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా అతని చేతులు తోసేబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఇంకో 1,00,000 సార్లు చెప్తున్నాను. మీ ఉత్తరం గిత్తరం నాకు తెలియదు. నా అంతట నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్ళలో కఠినత్వం క్రమేపీ కరిగిపోతోంది. కనుబొమ్మల మధ్య ముడి వీడిపోయింది. బుద్ధి లేక. నీ నోరెలా మోయించాలో నాకు తెలియదు. శేఖరం దగ్గరికి లాక్కుని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపు అయిందో తెలియదు. జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి. జయంతి భయంగా చూసింది. ఉన్నట్టుండి నవ్వాడతను. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతట నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా.
అతని కళ్ళల్లో లీలగా అర సెకండ్ సేపు అనుమానం తారట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తోంది. నాకు కూడా మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా. నా వైపు నుంచి కల్లో కూడా రావు. నన్నింత బాధ పెట్టావు, నిన్నేమని పిలవాలి? రాక్షసి అనా, దెయ్యమనా, లేక భూతమనా? వట్టి జయ అని. ఆ రోజు ప్రసాద్ నిన్నిలా చేతులతో పైకి తీసుకుపోతుంటే అబ్బా, నేనెంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒరిగిపోతూ గుండెలకు అంటుకుపోయి పసిపిల్లలా, ఎప్పుడు ఒంటరిగా వదిలేయద్దు, భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది. అలాంటి భయం ఇంకెప్పుడూ వద్దు, నా నీడలా వెంటే ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు. ఎందుకు? ఎక్కడికి? లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు? నాయర్ని పిలిచి చెప్పండి, అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.